జవాబుదారీతనం బాధ్యతగా తీసుకోవాలి అంటూ ప్రధాని మోడీ ఇంటి ముందు కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకత్వం అంతా మెరుపు దాడికి దిగారు, ధర్నాకు దిగారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్తో చర్చలు జరిపారు. చర్చలు జరిపిన అనంతరం ఆయన ధర్నా స్థలం నుంచి కూడా వెళ్లిపోయి మళ్లీ రాహుల్ గాంధీకి ఫోన్ చేసి ఈ అంశానికి సంబంధించి ఆయన చర్చించారు. ప్రస్తుతం ప్రధాని మోడీ ఇంటి ముందు కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా మెరుపు ధర్నాకు దిగింది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. చర్చలు ముగిసిన అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయి రాహుల్తో మళ్లీ ఫోన్లో కూడా సంభాషించారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి అలాగే పోలీసులు విద్యార్థులపై జరిపిన లాఠీ చార్జీకి సంబంధించి కూడా బాధ్యత తీసుకోవాలి అంటూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అలాగే ప్రధాని మోడీ రాజీనామా చేయాలి అంటూ కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకత్వం అంతా కూడా ప్రధాని మోడీ ఇంటి ముందు మెరుపు ధర్నాకు దిగింది. రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు ముగిశాయి. ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన రాహుల్తో చర్చల తర్వాత ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత రాహుల్కు వివరించారు. అనంతరం ధర్నా స్థలం నుంచి వెళ్లిపోయారు జితేంద్ర సింగ్. గంటన్నరకు పైగా ధర్నా కొనసాగుతోంది. ఇక రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. ధర్నా నిరసన కార్యక్రమాలు విరమింపు చేసుకోవాలంటూ కూడా ఆయన చర్చలు జరిపారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
రాజు, ప్రస్తుతం కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ చర్చలు ముగిశాయి. మళ్ళీ ఆయన ఫోన్లో కూడా మాట్లాడారు రాహుల్తో. ఏంటి తర్వాత పరిణామం, ఏం జరగబోతోంది? ఎస్ ప్రియా, ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్నటువంటి ఆందోళనను విరమించట్లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేయాలి. ఢిల్లీలో, దేశ రాజధానిగా ఉన్నటువంటి ఢిల్లీలో యువతపై చేసినటువంటి దాడులకు నిరసనగా తాము ఇక్కడ ఆందోళన చేస్తున్నామంటూ కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు స్పష్టం చేశారు. అంతేకాదు వాళ్లకు మద్దతు ఇస్తున్నటువంటి మిగతా ఎంపీలు కూడా ఈ విషయంలో అదే విషయాన్ని లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గత కొన్ని రోజులుగా నీట్ లీక్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగానైతే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అంశాన్ని ప్రస్తుతం చూస్తూనే ఉన్నాము. దానికి అనుగుణంగా అటు కాంగ్రెస్కు సంబంధించి, అంటే నిన్న CJPకి సంబంధించినటువంటి చలో పార్లమెంట్లో ఉద్రిక్త పరిస్థితులు, వాళ్ళపైన దాడులు చేయడం, దీన్ని అన్నీ కూడా వ్యతిరేకిస్తున్నామంటూ అటు పార్లమెంట్లోనూ స్పష్టం చేశారు. పార్లమెంట్లోనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి స్పష్టంగా అక్కడ రాహుల్ గాంధీతో పాటు మిగతా ప్రతిపక్ష నేతలు కూడా డిమాండ్ చేశారు. లాఠీ చార్జ్తో పాటు ఏ విధంగానైతే ఈ పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి వ్యవహారం పైన సభలో చర్చించాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందే అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఈ విధంగా ముఖ్య నేతలందరూ కూడా ఇప్పుడు ఆందోళనలో పాల్గొన్నారు. నిజంగా చెప్పాలంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత స్థాయి ఆందోళన ప్రధానమంత్రి నివాసం ముందు ప్రతిపక్ష నేతలు, అందులో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకులు వచ్చి ఇక్కడ కూర్చున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు. అంటే యువతకు ఏ స్థాయిలో మేము మద్దతు ఇస్తున్నామనే విషయాన్ని తెలియజెప్పేందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే జితేంద్ర సింగ్ చెప్పారు, వెంటనే మీ ఆందోళన విరమించండి, దీనికి సంబంధించినటువంటి అంశంలో అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహిద్దాం, లేదంటే పార్లమెంట్లో రేపు ఇదే అంశాన్ని ఎజెండాగా తీసుకొని డిబేట్ పెడదామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం వెనక్కి తగ్గట్లేదు. సో ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా భీష్మించుకు కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి మొదటి నుంచి కూడా చూస్తున్నాం, అంటే నీట్ పేపర్కి సంబంధించినటువంటి విషయంలో యువతకు సంబంధించి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. సో ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్కు సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నీట్ పేపర్ను ఏదైతే మొదట జరిగినటువంటి మే 3న జరిగినటువంటి పరీక్షను రద్దు చేయడమే కాకుండా మళ్ళీ ఆ తర్వాత జూన్ 21వ తేదీన పరీక్షను ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈలోగా కూడా కాక్రోచ్ పార్టీ అనేది ఆవిర్భవించడం, సో ఆ తర్వాత కాక్రోచ్ పార్టీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఆందోళన జరగడం, దాదాపు నెల రోజులుగా, అంటే జూన్ 20వ తేదీ నుంచి నేటి వరకు కూడా ఇంకా CJP ఆధ్వర్యంలో జంతర్ మంతర్లో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సోనం వాంగ్చుక్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నిరవధిక నిరాహార దీక్ష కూర్చున్నారు. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదనేది ఇప్పుడు కాంగ్రెస్ చేసినటువంటి వాదన. సో అందులో భాగంగానే తాము ఇక్కడి నుంచి మాత్రం కదిలేది లేదు అంటున్నారు. అయితే చర్చలు అయితే జరిపారు, ప్రభుత్వం తరఫున మేము చర్చలు జరుపుతున్నామని చెప్పి జితేంద్ర సింగ్ చెప్పారు. సో ఒకవేళ చర్చలు ఓకే కాకపోతే ఖచ్చితంగా ఇక్కడ నుంచి రాహుల్ గాంధీతో పాటు మిగతా నాయకులందరినీ కూడా, అంటే ఎంపీలందరినీ అరెస్టు చేసి ఇక్కడ నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగా చెప్పాలంటే అంటే పోలీసులు కూడా ఇక్కడ వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ప్రతిపక్ష నేతలు ఇక్కడికి రీచ్ అవుతున్నా కానీ ఏకంగా ప్రధానమంత్రి నివాసం ముందుకొచ్చి బైఠాయిస్తే కూడా పోలీసులు ఆపలేనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయంలో కూడా ఇప్పటికే హోంశాఖ సీరియస్గా ఉన్నట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేస్తుంది ఒకటే, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, అప్పటి వరకు తమ ఆందోళన కొనసాగుతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అరెస్టులు చేసినా సరే భయపడేది లేదు, అక్కడ పోలీస్ స్టేషన్లలో కానీ లేదంటే పార్లమెంట్లో కానీ తమ ఆందోళన కొనసాగిస్తాము, ఆ తర్వాత ఇది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతామనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి దేశ రాజధాని ఢిల్లీ మాత్రం హై టెన్షన్గా కనిపిస్తుంది. ఒకవైపు జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి యువత, నిన్న చలో పార్లమెంట్ ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు జరిగాయి, పెద్ద ఎత్తున యువతకు గాయాలయ్యాయి, దాంతోపాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మరో రోజు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, లోక్సభలో ఎంపీలు, రాజ్యసభలో ఎంపీలంతా కూడా వచ్చి స్వయంగా ప్రధానమంత్రి నివాసం ముందు కూర్చొని వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు.
నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో దానికోసమే తమ ఆందోళన, పైగా శాంతియుతంగా ఆందోళన చేస్తూ పార్లమెంటు ముట్టడికి వచ్చినటువంటి యువతను రక్తం వచ్చేలా ఎలాగొట్టారు, లాఠీ చార్జీలు చేశారు, టియర్ గ్యాస్ వదిలారు. వాళ్ళు ఇప్పటికే ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ నేతలు కనిపిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం చర్చలు సఫలం కాలేదు. కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఆందోళన ప్రధానమంత్రి నివాసం ముందు కొనసాగుతుంది. సో ఈ ఆందోళన మరింత ఉద్రిక్తం కాకుండా మాత్రం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వచ్చి ఇక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని ఫలితంగా తీన్మూర్తి మార్గ్, దాంతోపాటు ఏ విధంగానైతే సఫ్దర్జంగ్ లేన్, ఇందిరమ్మ స్మృతి ఇటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని విజ్ఞప్తి చేశారు.